హాయ్ గైస్, దిస్ మై ఫస్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్లో హైదరాబాద్ టు శబరిమల ట్రిప్ గురించి ఉంటుంది. ఈ ట్రిప్ మా కజిన్స్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళాను. వైల్ రికార్డింగ్ దిస్ వ్లాగ్ ఐ హావెంట్ రికార్డెడ్ ఎనీ ఇంట్రొడక్షన్, సో అందుకని ఈ వీడియో పెడుతున్నాను. మేము హైదరాబాద్ కాచిగూడ నుండి ట్రైన్లో స్టార్ట్ అయ్యాము. ఇట్ టుక్ అరౌండ్ 24 hours టు రీచ్ కొట్టయం. కొట్టయం స్టాప్లో దిగాము టు గో టు శబరిమల. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వ్లాగ్ ఫ్రమ్ హియర్. మేము స్టేషన్కి వెళ్ళే వరకే మా ట్రైన్ వచ్చేసింది. ఇదే మా ట్రైన్. ఇంకా మా సీట్లు వెతుక్కొని బ్యాగులు పెట్టేసి సెండ్ ఆఫ్లు ఇచ్చేసి ఇంకా సెటిల్ అయ్యి కూర్చునగానే ఇంకా ట్రైన్ స్టార్ట్ అయింది కదలడం. ఇంకా మనం తెలిసిందే కదా, ఎట్లకెళ్ళి కబ్జా కొట్టుడే విండో సీట్. అంటే ఇట్లాంటి సీనరీలు క్యాప్చర్ చేయాలంటే విండో సీట్ అవసరం కదా మరి. అట్లా కొద్దిసేపు సీనరీలు చూసేలోపే ఒక స్టాప్ వచ్చేసింది సాయంత్రం. అదేంది అట్లా ట్రైన్ ఆపేసారు సడన్గా అంటే, అప్పుడు స్వామిలు అందరూ చెప్పారు సాయంత్రం వాళ్ళు స్నానం చేయాలి కాబట్టి పూజ కోసం సాయంత్రం ఒక స్టేషన్లో ఆపి అందరికీ స్టేషన్ మీద ట్రాక్స్ పైన స్నానం చేసుకునేలాగా వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చి అందరు స్వాములు స్నానం చేసుకునేలాగా చూసుకుంటారంట. ఇక స్వాములు స్నానం చేసుకొని ట్రైన్లోనే పూజ చేసుకుంటారు సాయంత్రం. ప్రసాదం తీసుకొని భజన స్టార్ట్ చేసారు. ఇక భోగిలోనే స్వాములందరూ ఒక దగ్గరకు వచ్చేసారు. శరణం శరణు గణేశ, పార్వతి పుత్ర శరణు గణేశ. పూజ అయిపోగానే ఇక అందరం కాఫీ చేసినాము. కాకపోతే మా వాళ్ళకి సగం సీట్లు వేరే బోగీలు వచ్చినాయి. థర్డ్ దాంట్లో కొంతమందికి వస్తే ఇటు లాస్ట్ 10-11 దాంట్లో ఇంకొంతమందికి వచ్చాయి. సో ముందు సైడ్కి వెళ్దాం అనేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. టైం ల్యాబ్స్ తీసిండే మధ్యలో ఇక స్వాములందరితో ఇంటరాక్ట్ అవుతూ పోయినాం. అరౌండ్ ఒక 10 minutes పట్టింది ఇటు కార్నర్ నుండి అటు కార్నర్ పోయే వరకు. సూప్ అయితే మస్తు ఉండే ట్రైన్లో. టీ కాఫీ కన్నా ఇది బెటర్. ఇక ఆ సూప్ దాగి వండుకుంటే పొద్దున్నే లేచినాం. పొద్దున బ్రష్ చేసుకొని ఇంకా ఈ స్టాప్లో ఆగితే ఇట్లా దిగి చూసినాము. దాని తర్వాత ఇంకా సీట్లో కూర్చోలేదు, డోర్ దగ్గరనే కూర్చొని వీడియోలు తీస్తుండే. ఇట్లనే సీనరీలు బాగున్నాయి. కొంచెం ఇంకా మన స్టేట్ బార్డర్ కూడా దాటేసినాం, కేరళకి వెళ్ళిపోయినాం కాబట్టి ఇక ట్రైన్ డోర్ కాడ కూర్చొని సీనరీలు ఎంజాయ్ చేస్తుండే. ఉట్టిగా అన్నారు కదా కేరళ అంటే నేచర్ అంటే కేరళ అని. ఇప్పుడైతే కేరళ ఎంటర్ అయినామో అప్పటి నుండి మొత్తం గ్రీనరీ స్టార్ట్ అయింది. ఈ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక మేము దిగే కొట్టేయం స్టాప్ వచ్చేసింది. రైట్, ఇప్పుడు మనం శబరిమలకి వెళ్ళాలంటే దిగాల్సిన స్టాప్ కొట్టేయం. సో కొట్టేయంలోనే దిగిపోతారు స్వాములందరూ. చూడండి చాలామంది ఉండే, సివిల్ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, స్వామిలే ఎక్కువ ఉండే. ఈ స్టేషన్ కూడా లైక్ ట్రావెన్కోర్ కేరళ స్టైల్లో ఉంటుంది. లైక్ చాలా ట్రెడిషనల్ కేరళ స్టైల్, టిపికల్ కేరళ స్టైల్ పెంకులతో రూఫ్ ఉండడం. అలా స్టేషన్ బయటనే ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ ఉంటాయి. రూమ్స్లో ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపో తీసుకొని ఎర్రమెల్లికి స్టార్ట్ అయిపోయాం. ఎర్రమెల్లికి కూడా చాలా బాగుంటుంది. లైక్ ఘాట్ సెక్షన్ ఉంటుంది కొంచెం. ఈ ఏరియాలో పోతుంటే చాలా ఇల్లులు కనిపించాయి. చాలా ఇంట్లకి గార్డెన్స్ చాలా స్పేషియస్గా కట్టుకున్నారు. మళ్ళీ అందరూ వండుకుంటారు అని చెప్పి ఇంకో కాఫీ వేసి ఎర్రమెల్లికి రీచ్ అయిపోయినాం. ఎర్రమెల్లిలో ఇక కన్యాస్వాములకి ఇట్లా కలర్స్ పూసి ఒక స్టిక్ లాంటిది ఇస్తారు. అయ్యప్ప స్వామికి కన్యస్వామి చాలా ఇష్టం కాబట్టి కన్యస్వామిని ఇట్లా ఫుల్ కలర్స్ పూసి ఇంకా డప్పులతో మేళతాళాలతో తీసుకెళ్తారు. అది సెలబ్రేషన్ లాగా. ఎర్రమెల్లికి వచ్చిన వాళ్ళందరూ ఒక ట్రెడిషన్ ఫాలో అవుతారు. లైక్ ఇట్లా చిన్న కోకోనట్స్ అమ్ముతారు. ఆ కోకోనట్ తీసుకొని ఇలా కొడతారు ఈ రాయికి.
చేసుకొని బయటికి వచ్చాగానే ఇక్కడ మెడిసినల్ వాటర్ ఇస్తారు. ఇక్కడ హర్బ్స్ తయారు చేస్తారంట. ఇవి అయ్యప్ప స్వామి వాడిన వెపన్స్ అంటారు. అండ్ ఇది బాబర్ మస్జిద్. శబరిమలకి వచ్చిన వాళ్ళు పక్కా బాబర్ మస్జిద్కి వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేలాగా వరం ఇస్తాడంట. ఇక్కడే పక్కనే తత్వమసి అని అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ అందరూ ఫన్లీ ఫ్రెష్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వస్తారు. ఇంకా మేము డిన్నర్ చేసేసి పంబాకి స్టార్ట్ అయిపోయినాం. ఇదే పంబ. చాలామంది స్వాములు స్నానం చేస్తున్నారు. ఇక్కడ స్నానం చేసి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళాలి. వాటర్ అయితే చాలా క్లియర్ ఉండే, బట్ చల్లగా ఉండే. ఆ నైట్ టైంలో వెళ్ళినాం మేము. అక్కడికి వెళ్ళేసరికి వాటర్ అయితే చాలా చల్లగా ఉండే. ఎవరైతే మార్నింగ్ స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఇలాంటి షెల్టర్స్ కూడా అరేంజ్ చేశారు. స్వామికే అయ్యప్ప 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 స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప. ఇట్లా స్వామిని తలుచుకుంటూ లైన్లోకి జాయిన్ అయిపోయినాం. కానీ లైన్ మాత్రం చాలా క్రౌడెడ్ ఉండే, మెల్లిగా వదులుతుండే లైన్స్. ఇదే ప్లేస్ అనమాట అయ్యప్ప స్వామి పండలరాజుకు దొరికింది. ఇక్కడనే వినాయకుడిది కూడా టెంపుల్ ఉంటుంది. ఇంకా ఇది పండలరాజు టెంపుల్. ఇక్కడ నుండి మెట్లు స్టార్ట్ అవుతాయి. మనం మెట్లు ఎక్కుతున్న కొద్దీ రిఫ్రెష్మెంట్స్ లైక్ కొబ్బరి బొండాలు, సోడాలు కూడా అవైలబుల్ ఉంటాయి. కొంతమందికి కావాల్సిన వాళ్ళకి డోలీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. అందరు స్వాములు ఇరుముళ్ళు నెత్తిపైన పెట్టుకొని ఎక్కుతూ ఉంటారు. చాలా గ్రేట్ అనిపిస్తుంది. లైక్ నార్మల్గా ఎక్కడమే కష్టం, ఇంకా ఇరుముడి పెట్టుకొని ఎక్కుతుంటారు. ఇంకా అయ్యప్ప స్వామి పవర్ ఇస్తాడేమో వాళ్ళకి. అపాచిమేడు అనేసి ఫస్ట్ కొండ, లైక్ శబరిమల ఫస్ట్ కొండ ఎక్కేటప్పుడు దీని టాప్కి వచ్చేసాము ఇప్పుడైతే. ఏం కొండ ఇది? కొండ పేరు ఏంది ఇప్పుడు? సెకండ్ అపాచిమేడు. 3/4 ఎక్కేసినాం, ఇంకా 1/4 ఉంది. అండ్ ఇది శరణగుత్తి. లైక్ కన్యాస్వాములు ఎవరైతే వస్తారో వాళ్ళు ఇక్కడ స్టిక్ పెడతారు అయ్యప్ప స్వామికి. మేము పైకి వెళ్ళే వరకు అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 3-4 అయింది. సుప్రభాత సేవ అవుతున్నట్టుంది అప్పుడు. ఇక్కడ చూడండి, జనాలు చూడండి, మీరు ఈ విజువల్లో కనిపిస్తుంది ఎంతమంది జనాలు ఉండేనో. అసలు నార్మల్ టైంలోనే ఇట్లుందంటే ఇంకా సంక్రాంతి టైంలో లైక్ జ్యోతి టైంలో అయితే ఇంకెట్లుంటారో మీరే ఇమాజిన్ చేస్తారు. ఇక్కడ ఈ మంట కనిపిస్తుంది కదా, అది కొబ్బరికాయలు వేస్తారు. స్వామిలు తెచ్చుకునే కొబ్బరికాయలు అక్కడ మంటలో వేస్తారు. అండ్ ఇక్కడ ఇది ఎగ్జాక్ట్లీ గుడి వెనకాల భాగం. గుడి రికార్డ్ చేయనియరు కాబట్టి చేయలేదు. మీరు ఇందులో చూస్తుంటే గోపురం అయితే కనిపిస్తుంటుంది. ఈ కొండపైన చాలా అసలు వైబ్ అయితే డిఫరెంట్ ఉండే. మొత్తం అయ్యప్ప స్వామి పెయింటింగ్స్. అండ్ ఇది ప్రసాదం కౌంటర్స్, చాలా కౌంటర్స్ ఉంటాయి. మేమైతే ఇట్లా కాటన్స్లలో తీసుకున్నాం ప్రసాదం. అండ్ ఇది 18 మెట్లు. ఇంకా మా దర్శనం అయిపోగానే రివర్స్కి స్టార్ట్ అయినాం ఇక కొండ దిగడానికి. ఇట్లా మొత్తం చాలా డెన్స్ ఫారెస్ట్లో నుండే ఉంటుంది వే మొత్తం. ఈ వే అయితే కొంచెం ఎక్కేదానికంటే ఈ దిగే వే కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ కొంచెం ట్రిక్కీ కూడా అనిపిస్తుంది. లైక్ మన బాడీ వెయిట్ మొత్తం మన మీద పడుతుంది. ఈ లెఫ్ట్లో చూస్తుంటే డోలీ వాళ్ళు వెళ్తున్నారు చూడండి, వాళ్ళు కూడా. సో మధ్యలో ఇట్లా ఒక డైవర్షన్ దొరికిండే మాకు. లైక్ మా స్వామి వాళ్ళు ఎవ్రీ ఇయర్ పోతుంటారు కాబట్టి వాళ్ళకి అన్ని వేలు తెలిసేమో. ఈ వే నుండి ఇట్లా వెళ్ళిపోతే మళ్ళీ మనం ఎక్కడైతే వే ఎక్కామో స్టెప్స్ ఉంటాయి కదా, ఆ వేకి వెళ్ళిపోయిండే. ఇంకా అక్కడ నుండి కొంచెం ఈజీ అయింది మాకు దిగడానికి. అందరూ ఈ వే నుండి ఎక్కుతుంటే మేము ఇక దిగుతుండే, బట్ ఇట్ వాజ్ ఈజీ దెన్ దట్ వే. ఇక్కడ అయ్యప్ప స్వామి స్టాచ్యూ కూడా ఉంటుంది. మనం బయటికి వచ్చేసరికి చాలా పెద్ద స్టాచ్యూ ఉంటుంది. దర్శనం చేసుకోండి మీరు కూడా. ఇక ఇక్కడ ఫేమస్ అనేసి అరటిపండు చిప్స్ అండ్ హల్వా తీసుకున్నాము. అండ్ అందరు పడుకున్నారు, చాలా అలసిపోయారు. నైట్ ట్రైన్ ఎక్కేసి ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోయాం. Thanks for watching the vlog and do subscribe. Bye.